ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మిత్రులు, అక్క చెల్లెళ్ళు, గురువుగారు లక్ష్మీ యోగం కలగాలి, మాకు మా రాశుల ప్రకారం మేము ఏం చేసుకోవాలో చెప్పండి, మేము పెద్ద పెద్ద చేయలేము కాబట్టి మాకు తేలికగా ఖచ్చితంగా 100% గ్యారంటీగా లక్ష్మీ యోగం కలగాలి, డబ్బు సంపాదించాలి, డబ్బు రావాలి, డబ్బు లేకపోతే జీవితం లేదు కాబట్టి మీరు డబ్బు గురించి చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది. మీకు నేను ఈ రాబోయే వీడియోలో కూడా డబ్బు గురించి చెప్తాను. ఇప్పుడు లక్ష్మీదేవిని ఎలా ఆరాధించాలి, ఏ రోజున ఆరాధించాలి అని చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు ఎలా 12 రాసుల వారు ఏ మంత్ర జపం చేస్తే లక్ష్మీ యోగం కలుగుతుందో ఈ వీడియో చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరైనా సరే జాతక పరిశీలన చేయించుకోవాలి అనుకునేవారు, తాంత్రిక పరిహారాలు మీకున్న సమస్యలకి తెలుసుకోవాలనుకునేవారు వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ముందుగా మనం అష్టమి, చతుర్దశి, నవమి, శుక్రవారము, మంగళవారము, పౌర్ణమి, అమావాస్య ఇవి లక్ష్మీదేవిని పూజించడానికి అత్యంత అద్భుతమైన రోజులు. అది ఎప్పుడైనా కానివ్వండి. లక్ష్మిని ఈ సమయంలో పూజించినట్లయితే సకల కార్యాల్లో విజయం సాధిస్తారని సనత్ కుమారుడు చెప్పడం జరిగింది. అలాగే కొన్ని మూలమంత్రాలు కూడా చెప్పారు. ఈ మూలమంత్రాలు అమ్మవారి శక్తి బీజాలకు సంబంధించిన మంత్రాలు. ఈ 12 రాసుల వారు ఏ రాశి వారు ఏ మంత్రం చేయాలో నేను చెప్తాను. అలాగే వీడియో డిస్క్రిప్షన్లో కూడా మంత్రం పెడతాను. ఈ రాసుల వారు వారి రాశి ప్రకారం మంత్రాన్ని ప్రతిరోజు గనక ఆ మంత్రాన్ని 21 సార్లు కానీ, 54 సార్లు కానీ, 101 సార్లు కానీ ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం జపం చేసినట్లయితే 100% లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. మొట్టమొదటిగా మేషరాశి. ఓం ఐం క్లీం సహ. మరొకసారి చెప్తాను. ఓం ఐం క్లీం సహ. ఈ మంత్రాన్ని మీరు జపించాలి. వృషభ రాశి వారు ఓం ఐం క్లీం శ్రీం. మరొకసారి చెప్తాను. ఓం ఐం క్లీం శ్రీం. ఈ మంత్రాన్ని వృషభ రాశి వారు జపించాలి. ఇప్పుడు మిథున రాశి వారు ఓం క్లీం ఐం సహ. ఓం క్లీం ఐం సహ. ఈ మంత్రాన్ని మిథున రాశి వారు జపించాలి. అదే కర్కటక రాశి వారు ఓం ఐం క్లీం శ్రీం. ఓం ఐం క్లీం శ్రీం. ఈ మంత్రాన్ని కర్కటక రాశి వారు జపించాలి. సింహరాశి వారు ఓం క్లీం శ్రీం సహ. ఓం శ్రీం. మరొకసారి చెప్తాను. ఓం క్లీం శ్రీం సహ. ఇది సింహరాశి వారు చేయవలసింది. ఈ మంత్రాన్ని కూడా మీరు ఖచ్చితంగా 21 సార్లు కానీ, 51 కానీ, 108 మధ్యలో ఎందుకు చెప్తున్నానంటే మీరు ఒక్కసారి చేయొచ్చా, 2 సార్లు చేయవచ్చు అనుకోకండి, కంటిన్యూ చేయండి. అలాగే కన్యారాశి వారు ఓం శ్రీం ఐం సహ. ఈ మంత్రాన్ని కూడా సేమ్ ఇలాగే జపించాలి. ఓం శ్రీం ఐం సహ. కన్యారాశి వారు జపించవలసిన మంత్రం. అలాగే ఇప్పుడు వృశ్చిక రాశి, తులారాశి వారు చెప్తాను. ఓం బ్లూం క్లీం శ్రీం. ఓం బ్లూం క్లీం శ్రీం. ఇది తులారాశి వారు చెప్పించాలి. అలాగే వృశ్చిక రాశి వారు ఓం ఐం క్లీం సహ. వృశ్చిక రాశి వారు ఓం ఐం క్లీం సహ. అలాగే ధనుసు రాశి వారు ఓం బ్లూం క్లీం సహ. ధనుసు రాశి వారు ఓం బ్లూం క్లీం సహ. అలాగే మకర రాశి వారు ఓం ఐం క్లీం బ్లూం శ్రీం సహ. మరొకసారి చెప్తాను. ఓం ఐం క్లీం బ్లూం శ్రీం సహ. ఇది మకర రాశి వారు. కుంభరాశి వారు ఓం బ్లూం ఐం క్లీం శ్రీం. మరొకసారి చెప్తాను. ఓం బ్లూం ఐం క్లీం శ్రీం. అలాగే మీనరాశి వారు ఓం బ్లూం క్లీం సహ. ఓం బ్లూం క్లీం సహ. ఈ మంత్రాన్ని మీరు మీనరాశి వారు జపించాలి. ఇక్కడ గుర్తుంచుకోండి, ఇవన్నీ చేసిన ఈ మంత్రాలు జపం చేస్తున్నప్పటికీ కూడా మీరు చేయకుండా పరుగుతుంది. భర్తని కానీ భార్యని కానీ మీరు తూలనాడకూడదు, అంటే అవమానపరచకూడదు, బూతులు మాట్లాడకూడదు. ఇలా మీరు మాట్లాడితే ఇది చేసిన ఫలితం ఇవ్వదు.
ఏ కుటుంబంలో అయినా సరే ధనలక్ష్మి లక్ష్మీ అమ్మవారి కృపా కటాక్షం కలగాలంటే భర్త భార్యతో ప్రేమగా ఉండాలి, భార్య భర్తతో ప్రేమగా ఉండాలి. భార్య భర్తలు ఇద్దరు కూడా నోటుకు వచ్చినట్టుగా తూలనాడితే మాత్రం మీకు లక్ష్మీ యోగం కలగదు. ఇది శాస్త్రంలో చాలా క్లియర్గా చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో కూడా మీకు నేను మరిన్ని విషయాలు చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కుటుంబ సభ్యులకి అలాగే మీ మిత్రులకి తెలిసిన వారికి ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, ట్విట్టర్లో కానీ, గ్రూపుల్లో, ఇన్స్టా కానీ వీటిలో ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే ఎంతమంది వారి రాశి తెలిసిన వారు చేయవచ్చు. మరి మాకు రాశి తెలియదండి అనేవారు కూడా ఉంటారు. వారికి ఏం చేయాలి? వారు ఓం మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఈ 3 పూట్ల కూడా 108 సార్లు అనుకోండి. ఖచ్చితంగా లక్ష్మీ యోగం కలుగుతుంది. ఎందుకంటే తెలియని వారు ఈ మంత్రాన్ని జపించేయండి. అలాగే ముఖ్యంగా నేను నెక్స్ట్ వీడియోలో లక్ష్మీదేవిని ఎలా ఆరాధిస్తే, ఎటువంటి సమిధులతో హోమం చేస్తే, ఎటువంటి పదార్థాలు చేస్తే ఫలితం కలుగుతుందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.